ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి మే 26వ తారీఖు కొరకైన వాగ్దానం. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వచనం. ఇది చాలా వింతైన పాట. ఇది వింతైన బావి. ఇశ్రాయేలీలు ఎడారి దారులో నడిచి వస్తున్నారు. కన్నుచూపు మేరలో నీళ్లు లేవు. దాహంతో నోరెండిపోతుంది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పారు, ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళిస్తాను. ఇసుక తిన్నెల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా. తమ కర్రలతో మలమల్లాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వుతూ పాటలు పాడారు. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. చూస్తుండగానే బుడబుడమని శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లి పారినాయి. వాళ్ళు ఎడారిలో నేలను తవ్వారు. అలా తవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్లారు. ఎంతో కాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు. ఇది ఎంత మనోహరమైన దృశ్యం. ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట. మనం విశ్వాసంతో స్తుతి కీర్తనలతో తవ్వుకుంటూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకేమి లోటు ఉండదు. ఈ ఊటలోని నీళ్లను వాళ్ళు ఎలా బయటకు తీస్తారు? స్తుతి పాటల ద్వారా తమ విశ్వాస గీతాలు ఆ ఇసుకపై పాడారు. వాగ్దానాలని దుడ్డు కర్రల ఆ బావిని తవ్వారు. మన స్తుతికి ఎడారుల్లోని ఊటలను తెరిచే శక్తి ఉంది. సణుగుడు అయితే మన మీదకి తీర్పు తెస్తుంది. ఒకసారి ప్రాప్తిని కూడా ఆశీర్వాద ఊటల్ని విప్పే శక్తిని కోల్పోతుంది. స్తుతి తప్ప దేవుణ్ణి సంతోష పెట్టేది మరొకటి లేదు. కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష. నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? అసంఖ్యాకంగా నీపై కురుస్తున్నా కంటికి కనిపించే ఆశీర్వాదాలకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నావా? శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలైన వాటికి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసం నీకుందా? నీకు ఇంకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్తుతించడం నేర్చుకున్నావా? విడుదల కోసం వేచిన్నావా? నా హృదయమా, ఎంతో కాలంగా నీ విడుదల నీ స్తుతి పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు? నీ తూర్పుకు విడుదల ఎంతో దూరంలో లేదు. కట్టిన నీ కాళ్ల గొలుసులు ఇట్టే విడిపోతాయి. విమోచన గీతాలతో ప్రభు నిన్ను ముంచెత్తుతాడు. ఆమేన్.